పిల్లంట్లో ఉంటున్నాను. కుక్కలు చూడడం లేదు, పిల్లంట్లో ఉంటున్నాను. ఇంకా చెప్పాను. ఒకసారి నమస్కారం. ఛానల్ వారికి, గ్రామ పెద్దలకి, నాతో వచ్చిన మిగతా సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చే కార్యక్రమం ఏంటంటే, అనాది లావరాజన్న అబ్బాయి వికలాంగు తల్లిదండ్రుల్ని కోల్పోవడం జరిగింది. సుమారు 10 సంవత్సరాల క్రితం తండ్రి పోయినాడు. ఇప్పుడు డీసెంట్గా ఒక 3 months బ్యాక్ వాళ్ళ అమ్మగారు కూడా మేకలు మేపడానికి సీలోకి వెళ్తే ఆటో స్ట్రోక్ వచ్చి కాలం చేయడం జరిగింది. ఆయన అన్నది వాళ్ళ అమ్మగారు కూడా ముసలిది ఉంది పాపం, ఆవిడ దగ్గరే ఉంటున్నాడు. అతను వికలాంగు, సౌలేనవాడు, మాట కూడా రాదు, మోగ. కాబట్టి మా దివ్య మేడం గారు, ఎమ్మెల్యే గారు, గవర్నీలైన ఎమ్మెల్యే గారికి దివ్య మేడం గారు దృష్టిలో పెట్టడం జరిగింది. యనమల రాజేష్ గారు దృష్టిలో పెడితే తక్షణమే అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ అబ్బాయికి వికలాంగ సర్టిఫికెట్ ఇమ్మని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అనంతరం నెక్స్ట్ పెన్షన్ వస్తుంది, వికలాంగ పెన్షన్. మేము ఏదో తాత్కాలికంగా యూత్ పేకెట్ సీను, మంగబాబు, మా రాజు వీళ్ళందరూ వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది. మిగతా యాక్చువల్లీ ఓనర్స్, స్కూల్ ఓనర్స్, మిగతా గ్రామ పెద్దలు అందరూ సహాయ సహకారాలతో సుమారు ఒక 25,000 రూపాయలు మా వంతు సాయం యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ వచ్చేలాగా చూస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినారు. కాబట్టి అది వచ్చి ఇదిగా మేము కూడా ఫాలోఅప్ చేస్తాం యూత్ ద్వారాగా. అలాగే మొన్నే గతం మా కోన ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువ, దానివల్ల మొన్న పక్క గ్రామం ఉకంపేటలో కూడా ఇటువంటి జరిగితే పేకెట్ సీను వీళ్ళ ఆధ్వర్యంలో, యూత్ ఆధ్వర్యంలో ఒక 50,000 రూపాయలు అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు కూడా. ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి నిరుపేదలకి ఏమొచ్చినా సరే మేము గౌరవ మేడం గారి దృష్టిలో పెడతాము. మేడం గారు కూడా వెంటనే స్పందిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా తొండంగి మండలం పిరమలపురం పంచాయతీ కాలనీ లావరాజు మా డిస్ట్రిక్ట్ వచ్చింది. మాది అది యాదాల రాజు గారు సహకారంతో ఇది ఫౌండేషన్ పెడదామని ఉద్దేశంతో నిర్ణయించుకున్నాం. అది కొంత సమయం పడుతుంది, దాని సమయానికి మేము ఫౌండేషన్ పెట్టలేము. ఇలాంటి డిస్ట్రిక్ట్ రావడానికి కారణం వాళ్ళ తండ్రి కాలం చేసి ఒక 10 years అవుతుంది. తెల్లి కూడా 3 months 2 months అవుతుందంట. అది కూడా డిస్ట్రిక్ట్ వచ్చింది. అందరం మనం పెద్ద వాళ్ళందరినీ అడగడం జరిగి డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత మాకు ఒక నిర్ణయం ఆలోచించుకుని మాకు కుర్రోళ్ళందరూ టీం అంతా 10 మంది సభ్యులు ఉన్నాం. అందులో మామూలు ముందుకు నడిపించేది మన ఎంపీడీసీ రాజబాబు గారు, మన నాగరాజు గారు, కొన్ని పెద్దలు ఉన్న ఆయుష్రావు గారు, రాజబాబు, శ్రీనుబాబు, రమణ బాబు, సత్యమైన యాక్చువల్ ఓనర్ ఎప్పుడు కూడా మాకు ఇలాగ రోడ్డు బయట ఉంటాడని మనం మనస్ఫూర్తిగా కోరుకుని కొన్ని బిజినెస్ స్కూల్ నాగేశ్వర గారు కూడా మాకు ఫుల్ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా తెరపు వచ్చేది ఏంటంటే, ఇలాంటి ప్రజలు కొన్ని మంది ఉన్నారు, డెవలప్ అవ్వకుండా ఉన్నప్పుడు పూర్ ఫ్యామిలీకి కొద్దిగా సాయం చేయాలనే ఉద్దేశంతో మనకు పెద్దలు ఉన్నారు. మన పేర్లు తెలియకున్న కొన్ని పెద్దలు కూడా మనం సహకరించారు, ముందుకు వచ్చి సహకరించారు. ఇలాంటివి కూడా వాళ్ళతో కాదు, లైఫ్ అంతా కూడా మనం మంచి చేయాలని కృషితోటి మా వెనకాల కొద్ది పెద్దలు ఉన్నారు, వాళ్ళు ముందు నుంచి నడుపుతున్నారు. నడిపే విధానంలో కూడా మనం ఇందులో అవినీతులు ఏమి చేయకుండా కష్టపడి ఇలాంటి పేదలకి కొన్ని ప్రభుత్వం నుంచి కూడా మీడియా ద్వారా కూడా కొన్ని హెల్ప్ చేస్తారని మా ఒక్కడి వల్ల మా చేసి హెల్ప్ కాదు, ఇది మా వల్ల ఏం చేయలేం. మాట్లాడే విధానం ప్రశంసన తప్ప మీడియా కూడా వీళ్ళందరూ కూడా కొద్దిగా డెవలప్ చేసి మా అఫ్లాంటి వాళ్ళు కూడా కొద్దిగా లాగించారు. పేదలకు కూడా ఇలాంటి వెళ్ళి కూడా ల్యాండ్లు కూడా గవర్నమెంట్ ద్వారా వీళ్ళందరూ కూడా సాయం చేస్తారని కొన్ని పెద్దలు కూడా ఉన్నారు. కాబట్టి ఆ పెద్దలు కూడా దృష్టిని పెడతాం.
పెట్టి కూడా వాళ్ళు కూడా కొద్దిగా బాగా సహకారం చేస్తే రేపు అన్న రోజుని కుర్రోడు కొద్దిగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. కొద్దిగా అది కూడా సాయం కూడా చేస్తాం. అది కూడా కొద్దిగా ఎదగడం కూడా గొప్పతనం ఉంటది. మనం ఏళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ వద్దన్న వదిలేయడం ఆ కుర్రోడిని మనం మంచిపోదు కాదు. పోతా కాదు మనం చేసాం కానీ మనం తెలిసి కొద్దిగా ఇచ్చాం కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు. కొద్దిగా కుర్రోడిని డెవలప్ చేయాలంటే ప్రతి ఒక్కడు కూడా కొత్త అమౌంట్లు చేసి కొద్దిగా డెవలప్ చేసి కుర్రోడిని కొద్దిగా భయగలుగుతారు. లావరాజు గారు, కాళీ లావరాజు గారు కొద్దిగా ఫ్యామిలీ లేదు కాబట్టి మామ ఒకటి ఉంది. మామకి కొద్దిగా పెన్షన్ కొద్దిగా రాపన ఇంకా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొన్ని చేసి పెట్టాలని కొద్దిగా పెద్దవాళ్ళని కూడా మనం ఎమ్మెల్యే గారు కూడా మా డిస్ట్రిక్ట్ తీసుకెళ్లి ఊర్లో కార్యకర్తలు గానీ పెద్ద నెంబర్లు గానీ పెద్ద పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ డిస్ట్రిక్ట్ తీసుకెళ్లి ఇలా కుర్రోడు పాడైపోయిన మేడంతో చెప్పి ఎమ్మెల్యే గారితో కూడా మాట చెప్పించి చేసి పెడతామని మనస్ఫూర్తిగా టీవీ ఛానల్ కూడా అందరికీ ధన్యవాదాలు తీసుకుంటాం.